100 మంది పెళ్లి కూతుర్లు, ఒక్కడే పెళ్లి కొడుకు. ఎంతగానో ఓర్పున్న 100 మంది అమ్మాయిలకి యోగ్యుడైన వరుడు ఎవరు? చాలా కాలంగా చూలి అనే మహర్షికి ఊర్మిళ పుత్రిక గంధర్వ స్త్రీ అయిన సోమద ఉపచారాలు చేసింది. చూలి ఏం కావాలి అని అడిగాడు. దానికి సోమద, ఇప్పుడు ఒకరికి భార్యగా ఉండటం నాకు ఇష్టం లేదు, కానీ అపారమైన తపశ్శక్తి కలిగినవాడు, వేదంను నమ్మినవాడు, బ్రహ్మ తేజస్సు గలవాడు, శరీర సంపర్కం లేకుండా నీ వలన నాకు పుత్రునిగా రావాలి అని కోరింది. అప్పుడు మహర్షి సంకల్పం చేత బయోలాజికల్ అండ్ ఫిజికల్ అటాచ్మెంట్ లేకుండా చోలుకి మానసపుత్రునిగా బ్రహ్మదత్తుడు జన్మించాడు. ఇక్కడ మీరు గమనించాల్సింది, అంత గొప్ప బ్రహ్మదత్తుడు ఇలా పక్షవతం వచ్చి అవయవాలు పడిపోయిన వారిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఇక్కడ బ్రహ్మదత్తుడు వారి శారీరక సౌందర్యాన్ని చూడలేదు, వారి మానసిక సౌందర్యాన్ని చూశాడు. తండ్రి అనుమతి లేనిది పెళ్లి చేసుకోము అన్నారు. అంత తప్పు చేసిన వాయుదేవుణ్ణి కూడా శపించకుండా ఉండిపోయారు. ఇంతకన్నా డిసిప్లైన్ అండ్ పేషెన్స్ ఎవరికి ఉంటుంది?